శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి వారి జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సహజంగా మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి అవ్వటం వల్ల ఇది సహజ కర్మస్థానం అవుతుంది. జాతకుడు గత జన్మలో తను తీర్చుకోవాల్సినటువంటి రుణాలు తీర్చుకోవడానికి ఈ జన్మ తీసుకోవడం జరుగుతుంటుంది. మరి సాధారణంగా జాతకుడు ఎక్కువ శాతం గత జన్మలో ఇతరులకి రుణపడి ఉంటే వారికి ఈ జన్మలో సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాల్యం నుంచి కూడా జాతకుడు ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ జాతకుడు జన్మించిన తర్వాత వారి తల్లిదండ్రులకు కూడా ఏదో ఒక స్ట్రగుల్ రావడం వల్ల ఈ అబ్బాయి మీద వాళ్ళు పెద్దగా దృష్టిని పెట్టలేకపోతుంటారు. సో దానివల్ల జాతకుడు బాల్యం అంతా ఒక విధమైన ఇబ్బందులతో పెరిగి తర్వాత తనకు తానే తన జీవితాన్ని ఒక మార్గంలో పెట్టుకొని నిర్దేశించుకుంటూ చిన్నతనంలోనే బరువు బాధ్యతలు మోస్తూ ఒక విధంగా తల్లిదండ్రుల్ని చూడడం, ఇంకా తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ రక్షణ బాధ్యతలు స్వీకరించడం, ఈ విధంగా చాలామంది ఈ మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వారు ఈ బాల్యంలో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ తన యొక్క జీవితాన్ని సాగించడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క అదృష్టం ఏంటంటే వీళ్ళకి మరి వాళ్ళు కష్టపడి ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రిపేర్ అవ్వడం వల్ల వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఉన్నత స్థాయి అధికార హోదా కలిగిన ఉద్యోగం కాకుండా సాధారణ ఉద్యోగంలో ప్రవేశించి అంచెలించెలుగా వెతకడం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అధిక శ్రమ పడి వృత్తిలో న్యాయం చేసినప్పుడు కూడా జాతకుడు సరైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రగతిని పొందలేకపోతుంటాడు. చాలామందికి ఈ మకర లగ్నంలో జన్మించిన వారికి బాల్యంలో తల్లి కానీ తండ్రి కానీ దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం చిన్నతనంలోనే తండ్రి ఏదో కారణం వల్ల దూరం అవ్వడం వల్ల వీళ్ళకి కొన్ని సందర్భాల్లో మరి వాళ్ళ యొక్క తండ్రి గారి ఆస్తి రావడం కానీ వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వీళ్ళు తాతగారి యొక్క ఇంట్లో పెరగడం చదవడం జరుగుతుంటుంది. అది గతంలో అనుకోండి. ఇప్పుడైతే ఏదో హాస్టల్లోనూ ఇలాగా చదవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వీళ్ళ యొక్క బాల్యం ఇంచుమించుగా 26 సంవత్సరాలు వచ్చేదాకా జాతకుడు శ్రద్ధగా ఉంటే 26 తర్వాత సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి 35-36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జీవితం స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి వివాహం తర్వాత అంటే ఈ జాతకుడికి ఒక గొప్ప ఇంటి అమ్మాయి కానీ బాగా చదువుకొని తెలివైనటువంటి అమ్మాయి భార్యగా రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ జాతకుడు అది ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ అవ్వడం కానీ ఇతర దేశాలకు వెళ్ళడం కానీ జరిగి అక్కడ నుంచి పూర్తిగా వారి జీవితం మార్పు చెందుతూ ఉంటుంది. అంటే అతను గడిచిపోయినటువంటి గత జీవితానికి ఆఫ్టర్ మ్యారేజ్ జరగబోయే జీవితానికి చాలా డిఫరెన్స్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ రాశిలో మనం పరిశీలించినప్పుడు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు కలుపుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి అవడం వల్ల వీళ్ళ పుట్టడమే రవి దశలో జన్మించడం వల్ల ఈ రాశికి రవి అష్టమాధిపతి అవడం వల్ల ఇంచుమించుగా బాల్యం స్ట్రగుల్ అవుతుంది. తండ్రి గారికి ఏదో విధంగా స్ట్రగుల్ రావడం వల్ల చాలా వరకు తండ్రి యొక్క ఆలన పాలన సరిగ్గా పొందలేకపోతుంటారు. అదే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి చంద్రమహాదశలో జీవితం స్టార్ట్ అవుతుంటుంది. మరి చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మొత్తం మీద చంద్రుడు తల్లి యొక్క ఆధీనంలో పెరగడం కానీ తల్లి యొక్క రక్షణ ఉండడం కానీ జరుగుతుంటుంది. ఇది 10 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇది చాలా వరకు బాల్యం జాతకుడికి సాఫీగానే సాగుతూ ఉంటుంది. మరి ధనిష్ట నక్షత్ర జాతకులకైతే పుట్టడం కుజ మహాదశలో పుడతారు. కుజుడు ఈ రాశికి బాధకుడు అవడం వల్ల మరి పెద్దగా జాతకుడు యొక్క తల్లిగారికి ప్రాబ్లమ్స్ రావడం కానీ ఈ జాతకుడు పుట్టిన తర్వాత స్థిరాస్తి పోవడం కానీ
భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు విభేదాలు రావడం జరుగుతుంటాయి. ఎందుకంటే ఇమీడియట్గా వచ్చే దశ రాహు మహాదశ అవడం వల్ల జాతకుడు బాల్యం అంతా చాలా స్ట్రగుల్గా చిందరవందరగా ఒక గమ్యం లేకుండా నడుస్తూ ఉంటుంది. అది జాతకుడు కొంత స్థితిమంతులైన కుటుంబంలో జన్మించినప్పుడు జాతకుడు పెద్దలు ఇచ్చిన ఐశ్వర్యాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ, వ్యసనాలని చెప్పలేం కానీ కొద్దిగా లైఫ్ స్టైల్ మార్చుకుంటూ స్నేహితుల ప్రభావం వల్ల జీవితాన్ని చాలా వరకు టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రాహు 18 సంవత్సరాల తర్వాత ప్రారంభమయ్యే గురు మహాదశ ఈ జాతకుడిని స్థిరపడుతుంది. అంటే చాలా వరకు మరి ఈ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర జాతకులకి ఏంటంటే 35-36 సంవత్సరాలు కూడా దాటిపోతుంటుంది వారు స్థిరపడిపోతులకి. అదే ధనిష్ట నక్షత్రం వాళ్ళకంటే 25-26 దాటిన తర్వాత గురుదశ రావడం వల్ల కొంతవరకు వాళ్ళకి తొందరగానే జ్ఞానోదయం అవుతుంది. అప్పటికి ఉన్నదంతా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మకర రాశి వారికి చిన్నప్పటి నుంచి పెద్దల పర్యవేక్షణ, అలాగే ఒక విధంగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు జాతకుడు సరైనటువంటి మార్గంలో వెళ్ళడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే చిన్నతనంలో సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం, అంటే ఎక్కువ శాతం ఈ మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వారి యొక్క పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రాబ్లం రావడం కానీ, ఒకరు దూరం అవడం కానీ, లేదంటే ఇద్దరు ఏదో కోర్టుకి వెళ్ళి అబ్బాయిని విడిచిపెట్టడం కానీ ఈ విధమైన చికాకులు జరుగుతుంటాయి. కాబట్టి అనుభవంతో కూడుకొని ఉంటుంది. తర్వాత జీవితంలో వివాహం అయిన తర్వాత వీరి యొక్క సంతానాన్ని, అంటే చిన్నప్పుడు వీడు చాలా కష్టాలు ఇబ్బందులు పడడం వల్ల పిల్లల్ని అతి క్రమశిక్షణతో పెంచుతూ ఉంటాడు. ఆ క్రమశిక్షణతో పెంచడం వల్ల పిల్లలు జీవితంలో పైకి వచ్చినప్పుడు కూడా మరి జాతకుడిని పిల్లలు సరిగ్గా చూడకపోవడం, తర్వాత తండ్రి గారికి నుంచి దూరం అవడం కూడా జరుగుతుంటుంది. అందువలన ఈ మకర రాశి వారి ఫ్యూచర్ జీవితంలో పిల్లల మీద ఆధారపడి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు. బట్ ఏదైనా జీవితాంతం స్వతంత్రంగానే ఒంటరిగానే ఒక పోరాటం చేస్తున్నట్టు వీళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. చాలా వరకు అవుట్ గోయింగే తప్ప ఇన్కమింగ్ పెద్దగా, అంటే ప్రేమ అనుకోవచ్చు, ధనం అనుకోవచ్చు, ఏదన్నా ఉండవండి. జాతకుడు ఒక బాధ్యతగా చేస్తుంటే అవతల వాడు చేయాలి కాబట్టి చేస్తున్నాడు, వాడి స్వార్థం కోసం చేస్తున్నాడు అనుకుంటారు తప్ప ఫ్యూచర్లో జాతకుడిని పెద్దగా ఆదరించరు సది కదా. ఒక విధంగా నిందారోపణ చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లల నుంచి కూడా మమ్మల్ని సరిగ్గా చూడలేదు అన్నటువంటి వాక్యం మాట జీవితంలో జాతకుడు పడవలసి ఉంటుంది. ఈవెన్ వైఫ్ కూడా జాతకుడిని పెద్దగా ఆదరించినట్టు కనబడుతుంది. ఎందుకంటే మకర రాశి ఏమో శని సేవక రాశి, సప్తమం కర్కాటకం ఏమో అది ఉన్నత స్థాయికి చెందినటువంటి రాణిగారి స్థాయిది. కాబట్టి ఎక్కువ శాతం ఈ రాశిలో జన్మించిన వారికి ఉన్నత వర్గానికి చెందినటువంటి భార్య రావడం వల్ల భార్య కూడా జాతకుడిని చాలా వరకు మరి అంత చిన్న చూపు చూడడం కానీ, సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వకపోవడం కానీ, పిల్లల దగ్గర తండ్రి గారిని లోకు చేయడం కానీ ఈ విధంగా జరగడం వల్ల జాతకుడు నిరంతరం స్ట్రగుల్ పడుతూ ఇబ్బంది పడుతూ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పూర్తిగా తన కర్తవ్యంగా భావించి మరి ఒక విధంగా దైవాన్ని పూర్తిగా నమ్ముకోవడం వల్ల జాతకుడు ఎప్పుడైతే ఒక జాతకుడు తన కష్టాల్ని బాధ్యతల్ని ఒక కర్తవ్యంగా నిర్వహిస్తాడో, మనం భగవంతుడు ఇచ్చినట్టు భావిస్తాడో, వాడు ఏ కష్టం భావించకుండా దాని నుంచి సక్సెస్ఫుల్గా ఉంటాడు. వాడు కర్మ అనుకుంటుంటే ప్రతిదానికి నిందించుకుంటూ ప్రతిదానికి ఇబ్బంది పడుతుంటే వాడి జీవితం కూడా స్ట్రగుల్గానే ఉంటుంది తప్ప. బట్ ఏదైనా ఈ రాశిలో జన్మించిన వారు ప్రారంభ జీవితం చాలామంది 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా స్ట్రగుల్ పడుతూ దాని తర్వాత సుఖపడే యోగం ఉంటుంది. ఆ సుఖపడే యోగంలో కూడా చాలా వరకు మళ్ళా పెద్ద అయిన తర్వాత కోడళ్ళ వల్ల, కూతుర్ల వల్ల, పిల్లల వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు జీవితంలో స్ట్రగుల్ పడుతూ ఉండడం మంచిది. ఎందుకంటే వారి యొక్క గత జన్మ బంధాలని తీర్చుకోవడం జరుగుతుంది. ఎంత రుణం తీర్చుకుంటే అంత మంచిది. మళ్ళీ ఈ జీవితంలో ఇతరుల మీద రుణపడి ఉన్నా, ఏదన్నా ఈ రుణం చేసి అప్పు చేసి వాళ్ళని చెల్లించలేకపోయినా మళ్ళా గత జన్మలో వచ్చే జన్మలో కూడా మళ్ళా ఈ మకర రాశిలోనే జన్మించవలసి ఉంటుంది. అంటే ఇది ఒక ఎగ్జామ్ లాంటిది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఇది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ కుంభరాశిలో కొంత రుణాన్ని తీర్చుకొని ఇంకా ఫైనల్గా మీనరాశిలో స్వర్గానికో నరకానికో పితృలోకానికో వెళ్ళడం జరుగుతుంటుంది. బట్ ఇదే చాలా వరకు చాలా పరీక్షతో కూడుకున్నటువంటి స్థానం. అందుకే ఈ రాశిలో
మరి గురు భగవానుడు నీచ పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది నువ్వు గత జన్మ కర్మ బాబు, ఈ జన్మ నేను ఏం చేయలేని చెప్తుంటాడు. అంటే గురువు అంటేనే సాక్షాత్ విష్ణుమూర్తి పరమేశ్వరుడు అనమాట. అదే అంత భగవంతుడే ఈ రాశిలో ఉన్న వాళ్ళని ఏం చేయలేనప్పుడు మానవులు పెద్దగా దీని మీద చేయలేరు. కుజుడు ఉచ్చులో ఉంటాడు కాబట్టి అది కుజుడు పని ఏంటంటే కుజుడు యమధర్మరాజు స్వరూపం కాబట్టి అతను శిక్షించడమే అతని ప్రభావం. ఏదో అక్కడ ఉంటూ జాతకుడు జాగ్రత్తగా వెళ్ళినంతకాలం పర్లేదు, ఏమాత్రం చిన్న తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను శత్రుస్థానంలో ఉన్నాడు, శని యొక్క స్థానంలో ఉన్నాడు కుజుడు. అంటే అక్కడ 10 మంది 100 మంది 1000 మంది పనిచేస్తుంటే ఎవడు తప్పు చేస్తున్నాడో చూడడానికి ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ లాంటి వాడు, యమధర్మరాజు లాంటి వాడు అక్కడ కుజుడు. అందుకని తప్పు దొరికిందా ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చేస్తుంటాడు. ఇంకా శని భగవానుడు వృత్తి అది మనిషిని తీర్చిదిద్ది ఒక మంచి బంగారాన్ని అందమైనటువంటి వస్తువుగా తయారు చేయాలన్నా దాన్ని కాల్చి రకరకాల బాధలు పెట్టి పామి తోమి చేస్తే తప్ప అది ఒక పూర్తి ఆభరణంగా మారలేదు. కాబట్టి మరి ఖచ్చితంగా మకర రాశి వారు కష్టాలు అనుభవిస్తేనే వారి యొక్క చివరి జీవితం అనుకూలంగా ఉంటుంది. సుఖపడితే సుఖపడినట్టే ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళా మకరంలోనే జన్మిస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ రాశివారు మరి వారి జీవితంలో రిలీఫ్ కొరకు మరి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతుని ఆరాధించడం, ప్రతి మంగళవారం నియమంగా ఉండడం, అన్నదమ్ములతోటి తల్లిదండ్రులతోటి సఖ్యతగా ఉండడం, పిల్లల్ని పెద్దగా శిక్షించకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని ప్రేమించినట్టు ఉండాలి తప్ప వారిని ఏదో శత్రువులుగా చూసి వాళ్ళని హింసించకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా ప్రతి బంధువుతోనూ జాగ్రత్తగా వాళ్ళ సేవకుడుగా ఉండాలి. మీ తండ్రి గారికి మీరు సేవకుడుగా, భార్యకి సేవకుడుగా, పిల్లలకి సేవకుడుగా ఉన్నప్పుడే ఈ లైఫ్ మీరు సక్సెస్ అవుతారు. రాబోయే జీవితం అంటే ఫ్యూచర్ జన్మలో మంచి అనుభవం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు చక్కగా ఒక మంచి సప్తమికి రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతుంది. స్వస్తి.